వియట్నాం వాజ్ ద మోస్ట్ ఏంటి అమెరికాకు ఒక ఇన్సల్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు కూడా దాని గురించి అమెరికా మాట్లాడడానికి కూడా రెడీగా లేరు. ఏం జరిగింది వియట్నాంలో. దాని తర్వాత చాలా యుద్ధాలు ఉన్నాయి అట్లాంటివి. మీరు సొమాలియాలో చూడండి ఏం జరిగింది. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంత పెద్ద ఫోర్స్ని తీసుకెళ్ళి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు, పారిపోయారు. ఇరాక్కి వెళ్ళారు. ఇరాక్ వెళ్ళే ముందు ఇరాన్ వార్ ఒకటి నడిచింది, మీకు గుర్తుంటుంది. సద్దాం హుసేన్ ఇరాన్ మీద దాడి చేశారు. వీళ్ళందరూ మిగతా అన్ని దేశాలు కలిసి సద్దాం హుసేన్ సపోర్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ఇరాన్ ఎట్లనే కొట్టాలని చెప్పేసి. కానీ అది జరగలేదు. ఇరాన్ వాళ్ళ టైటిల్ హోల్డ్ చేస్తారు. వాసుదేవన్ గారు ఒకటి మనం మర్చిపోకూడదు, మన ఏషియన్ సబ్ కాంటినెంట్ కానివ్వండి, చాలా మట్టుకు ఈవెన్ టువర్డ్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఈ దేశాలన్నీ ఇంక్లూడింగ్ వెస్ట్ ఏషియా ఏదో ఒక టైంలో బ్రిటన్, ఫ్రాన్స్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్ ఎవరో ఆక్యుపై చేసుకున్నారు, కాలనీస్. ఇవన్నీ కాలనీసే. కానీ ఒకటే దేశం మిడిల్ ఈస్ట్ కానీ ఏషియాలో కానీ ఇరాన్ ఒక్కటే కాన్కర్ ఇండిపెండెంట్గా ఉంది ఆ టైం నుంచి. ఒక చాలా పాత సివిలైజేషన్ వాళ్ళ దగ్గర. అప్పుడు ఆలోచించండి, మన దేశం కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, కానీ ఇరాన్ ఏం చేయలేకపోయారు వాళ్ళు.